అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు 2023 అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేసింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ గాజాలో తీవ్రమైన ప్రతిదాడులను ప్రారంభించింది. ఈ దాడులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి మరియు ఇవి మరింత తీవ్రమవుతున్నాయి. ఈ యుద్ధంలో 60,000 కంటే ఎక్కువ మంది పాలస్తీనియన్లు చనిపోయారు. హమాస్కు కూడా పెద్ద నష్టం జరిగింది. ఇజ్రాయెల్కు కూడా నష్టాలు సంభవించాయి. కానీ ఇజ్రాయెల్ బాంబు దాడులు గాజాలో అస్సలు తగ్గడం లేదు, బదులుగా మరింత పెరుగుతున్నాయి. కొన్ని నెలల క్రితం ఒక కాల్పుల విరమణ జరిగింది, కానీ ఇప్పుడు మళ్లీ పరిస్థితి దిగజారింది. ఈ పరిస్థితి ఇక శాంతి వైపు వెళుతుందని అనిపించడం లేదు. హమాస్ గాజాను వదిలిపెట్టడానికి సిద్ధంగా లేదు, కానీ ఇజ్రాయెల్ గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. వారు గాజాను ఖాళీ చేయించి ఆ భూమిని తమ నియంత్రణలోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్యలో ముస్లింలకు అత్యంత పవిత్రమైన మస్జిదుల్ అక్సా పెద్ద ముప్పులో ఉంది. ఇజ్రాయెల్ బాంబు దాడులు గాజాలో భారీ నాశనం కలిగిస్తున్నాయి. ఈ సందర్భంలో మస్జిదుల్ అక్సా ధ్వంసం కావచ్చు అనే భయం ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ యొక్క దీర్ఘకాల ప్రణాళిక మస్జిదుల్ అక్సాను ధ్వంసం చేసి అక్కడ మూడవ ఆలయం అని పిలిచే హైకల్ సులైమానీ అనే ఆలయాన్ని నిర్మించడం. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక కృత్రిమ మేధస్సు AI వీడియో వైరల్ అవుతోంది. అందులో మస్జిదుల్ అక్సాను కూల్చి అక్కడ మూడవ ఆలయం నిర్మించినట్లు చూపిస్తున్నారు. ఈ వీడియో నకిలీదిజ్రాయెల్ అధికారిక ఖాతాల నుండి రాలేదు. దీన్ని ఎవరు తయారు చేశారో ఎవరికీ తెలియదు, కానీ ఇది త్వరగా వైరల్ అయింది. దీని తర్వాత అల్ అరబియా యొక్క ఉర్దూ వెబ్సైట్లో ఒక వార్త వచ్చింది. పాలస్తీన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఇజ్రాయెల్ మస్జిదుల్ అక్సాపై బాంబు దాడి చేయడానికి లేదా దాన్ని కూల్చడానికి ప్రణాళిక వేస్తోందని. దీనికి ఖచ్చితమైన మూలాన్ని వారు పేర్కొనలేదు, కానీ ఇజ్రాయెల్లోని కొన్ని సంస్థల మధ్య ఇలాంటి రహస్య చర్చలు జరుగుతున్నాయని వారు చెప్పారు. గత వారం వందలాది ఇజ్రాయిలీలు మస్జిదుల్ అక్సా ఆవరణలోకి వచ్చి అక్కడ ప్రార్థనలు చేశారు. వారు కేకలు వేసి ఉత్సవం జరుపుకున్నారు. ముస్లింలను అక్కడ నుండి తొలగించారు. వేలాది ఇజ్రాయెల్ సైనికులు వారిని రక్షించడానికి ఉన్నారు. ఇది ఒక పెద్ద సూచన. ఇజ్రాయెల్ భవిష్యత్తులో మస్జిదుల్ అక్సాను యూదుల ఆరాధనా స్థలంగా మార్చడానికి ప్రణాళిక వేస్తోంది. స్క్రీన్పై ఇప్పుడు కనిపిస్తున్నది గాజా యొక్క పటం. ఎరుపు రంగు భాగాలు ఇజ్రాయెల్ సైన్యం స్వాధీనం చేసుకున్న ప్రాంతాలు. మిగిలిన చిన్న భాగాలలో మాత్రమే పాలస్తీనియన్లు ఇప్పుడు ఉన్నారు. ఇజ్రాయెల్ వారితో చెబుతోంది, నీ గాజాను వదిలి ఈజిప్ట్, జోర్డాన్, సిరియా లేదా సౌదీ అరేబియాకు ఎక్కడికి కావాలన్నా వెళ్ళు. మేము నీకు సహాయం చేస్తాం, కానీ గాజాను ఖాళీ చేయాలి. ఇజ్రాయెల్ మాజీ అధ్యక్షుడు ట్రంప్ దీన్ని స్పష్టంగా చెప్పారు, గాజాను ఖాళీ చేయిస్తామని. ఇది ఒక భయంకరమైన ప్రణాళిక. ఇప్పుడు గాజాలోని ముస్లింలను ఇజ్రాయెల్ పూర్తిగా నియంత్రిస్తోంది. వారు కోరుకుంటే మస్జిద్ను మూసివేయవచ్చు, నమాజ్ను అడ్డుకోవచ్చు, ముస్లింలను బయటకు పంపవచ్చు. అన్నీ వారి చేతిలో ఉన్నాయి. ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి స్మోట్రిచ్ గత కొన్ని రోజుల క్రితం చెప్పారు, మా సైన్యం గాజా నుండి తిరిగి వచ్చినప్పుడు గాజా మొత్తం మా చేతిలో ఉంటుంది. దీన్ని వారు స్పష్టంగా ప్రకటించారు. కాల్పుల విరమణ కోసం చర్చలు జరుగుతున్నాయి, కానీ ఏమీ ముందుకు సాగడం లేదు. ఇజ్రాయెల్ చెబుతోంది, హమాస్ ఆయుధాలను వదిలి గాజాను మాకు అప్పగించాలి. ఆ తర్వాత మేము ఆహారం మరియు ఇతర సహాయాలను అందిస్తాం, బాంబు దాడులను కూడా ఆపుతాం. కానీ హమాస్ దీన్ని అంగీకరించడం లేదు. వారు ఆయుధాలను వదలరు, గాజాను విడవరు. మరోవైపు హమాస్ యొక్క డిమాండిది, ఇజ్రాయెల్ గాజా నుండి పూర్తిగా వైదొలగాలి, బాంబు దాడులను ఆపాలి, గాజాపై ముట్టడిని ముగించాలి, ఆహారం మరియు ఇతర వస్తువులు రావడానికి అనుమతించాలి. అప్పుడు మేము కాల్పుల విరమణకు సిద్ధంగా ఉంటాం. దీనికి ఇజ్రాయెల్ అంగీకరించటం లేదు. ఇప్పుడు రెండు వైపుల వారు ఏ విషయంలోనూ రాజీ పడటం లేదు. ఈజిప్ట్ మధ్యవర్తిగా ప్రయత్నిస్తోంది, కానీ కాల్పుల విరమణ దాదాపు అసాధ్యం. హమాస్ 30
000 కొత్త యోధులను నియమించుకుంటున్నట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్ ఇతర ప్రాంతాల నుండి సైనికులను పిలిపించి గాజాలో ఉపయోగిస్తోంది. ఈ పరిస్థితి ఒక పెద్ద విపత్తు వైపు వెళుతోంది. మస్జిదుల్ అక్సా మరియు బైతుల్ ముఖద్దస్ను రక్షించడానికి ముస్లిం పాలకులకు శక్తి లేదా ధైర్యం లేదు. 60,000 పాలస్తీనియన్లు చనిపోయినా వారు ఏమీ చెయ్యలేదు. ఇది ఇజ్రాయెల్కు ఒక గ్రీన్ సిగ్నల్లా ఉంది. మేము అల్లాహ్ను ప్రార్థిస్తున్నాం, మస్జిదుల్ అక్సా మరియు బైతుల్ ముఖద్దస్ను రక్షించమని. అల్లాహకు అన్నీ సాధ్యం. ఆయన సహాయమే ఇప్పుడు ఆశ. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.